सत्यं शिवं सुन्दरं सत्यं शिवं सुन्दरं सुन्दरं सत्यं शिवं सुन्दरं सुन्दरं డ్రగ్స్ పైన ఎక్కువ నడుస్తుంది. అంటే యూత్ మన రాష్ట్రంలో 4% గత 10-12 సంవత్సరాల కింద 4% డ్రగ్స్ శాతం ఉంటే ఇప్పుడు 36% వచ్చింది. తద్వారా స్టూడెంట్స్ ఎక్కువ ఈ డ్రగ్స్ కి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఒకటోది సెల్ ఫోన్ ప్రభావం వల్ల. సెల్ ఫోన్ ప్రభావం అనేది చాలా బాధాకరంగా ఉంది స్టూడెంట్స్కి. మీరేదో 5-10 నిమిషాలు సెల్ ఫోన్ చూస్తాం, తల్లిదండ్రులు తీసుకోవడం, అందులో యూట్యూబ్లో ఫేస్బుక్లో అది చూడడం, దాని అట్రాక్టివ్ పరంగా చాలామంది పిల్లలు భవిష్యత్తు చాలా విధంగా పాడైపోతుంది. తద్వారా తల్లిదండ్రులకి కలుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం కన్స్ట్రక్షన్ నేర్చుకోవాల్సింది 9th క్లాస్ 10th క్లాస్ పిల్లల నుంచే స్టార్ట్ అయ్యింది. ఒకప్పుడు ఏదో పెద్ద క్లాసులో ఆ టైంలో ఉండేది. ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ నుంచి ఎక్కడో జరగలేదు. ఉదాహరణకు మనం వెళ్ళేపట్టి హై స్కూల్లో మన 3 పిల్లలు 9th క్లాస్ పిల్లలు, 2 10th క్లాస్ బాబు డ్రగ్స్ తీసుకుండగా మనకి ఎంత మంది వచ్చినా తీసుకొచ్చాం. గంజా డ్రగ్స్ నుంచి గంజాయి మన సైడ్ నుంచి ఎక్కువ గంజాయి. వాళ్ళు గంజాయి తీసుకున్నారంటే వారి భవిష్యత్తు ఇంకా లైఫ్ నాశనం అయిపోయింటే. భూమి సంపాదిస్తున్నాం, కానీ మన అబ్బాయి స్కూల్కి వచ్చి దూరంగా ఉన్నాడు. టీచర్స్ కి పిల్లలకి రిలేషన్ అనేది పరిశీలించడం కోసమే మరి ఈ కార్యక్రమం కూడా దాతలు మనతో పాటు ఎవరైతే మనము 1000, 2000, 5000 వేసుకొని మన పిల్లలు టీచర్స్ మన ఒకరోజు ఫోన్ చేసి వెళ్దామని ఈ కార్యక్రమం మన విద్యాశాఖ మంత్రి వర్యుడు నారా లోకేష్ గారు రాష్ట్రం మొత్తం మీద అన్ని స్కూల్స్ పైన కూడా ఈ కార్యక్రమం అనేది ఏర్పడినది చేయడం జరిగింది. మరి ఇంతమంది తల్లిదండ్రులు ఇక్కడికి రావడం అనేది ఆనందదాయకంగా మేము అనుకుంటున్నాము. మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ వేదిక పైన మన డైనమిక్ హెచ్ఎం గారు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా
మరి మన చైర్మన్ గారితో కానీ తర్వాత గ్రామస్తులతో ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి ఈ కార్యక్రమాలు ఉంది, పిల్లలు చదువులు ఉన్నాయి అనే విషయాన్ని ప్రస్తావన చేస్తారు. అంటే ఒక ఎవరైనా స్కూల్కి వచ్చి మేషాలు మాట్లాడతారు, కానీ మన హెచ్ఎం గారు అలా కాదు. ఊళ్ళోకి వచ్చి మన ఇంటిలోకి వచ్చి కార్యక్రమాల కోసం మాట్లాడడం అనేది జరుగుతుంది. అందుకే ఆయనకి డైనమిక్ అనే పేరు పెట్టడం జరిగింది. ఎందుకనేసి అంటే ఆ సత్తా అందరికీ ఉండదు. పేరెంట్స్తో మనం మాట్లాడుకుని పిల్లల విషయాలు అవగాహన చేసుకోవడం అనేది గొప్పతనం. అటువంటి మరి హెచ్ఎం గారు మన స్కూల్కి ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాము. దాంతోపాటు మిగతా సిబ్బంది వాళ్ళు కూడా ఎలక్ట్గా ఉండి మన పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడం కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు, ఎక్స్ట్రా చదువులు, మరి వాళ్ళకి స్నేహితుల్లా పిల్లలకు కొట్టకంట స్నేహితుల్లా వాళ్ళకి చూసి పాఠాలు నేర్చుకుంటున్నది జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో మరి గవర్నమెంట్ మనం చేస్తున్నామా లేదు అదొక డౌట్. గవర్నమెంట్కి స్పెషల్ ఆఫీసర్ చేశారు. మనకి స్పెషల్ ఆఫీసర్ అంటే సరోజిని మేడం గారు. సరోజిని మేడం గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదములు, నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరియు వాళ్ళ ప్రతినిధి కౌలు సార్ గారికి కూడా నా యొక్క నమస్కారములు. ఈ వేదిక ఉన్న మరి అన్ని వేళ గ్రామస్తులతో అయితేనే మరియు పిల్లలతో అయితేనే సామరస్యంగా టీచర్స్తో అయితేనే ఉంటే మన స్పెషల్ చైర్మన్ గారు నా యొక్క ప్రత్యేకమైన నమస్కారం తెలియజేసుకున్నాం. తర్వాత పాత చైర్మన్ గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారం. మరియు వేదిక పై ఉన్న పెద్దలందరికీ కూడా మరియు వేదిక ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పిల్లలు, టీచర్స్, తల్లిదండ్రులు ఈ ముగ్గురు కూడా ఇక్కడ కలిగితో ఉన్నారు. రోజు కలిగిగా ఉంది. మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళాలి. మీరు వెళ్ళిపోతామంటే వాళ్ళు మాట్లాడు. ఎందుకు అన్ని ఏర్పాట్లు ఏమంటారు ఏర్పాట్లు చేశారు. ఇంకా దాంట్లో ఇంకా ఈరోజు కార్యక్రమాలు ఉంటున్నాయి. తల్లిదండ్రుల కార్యక్రమాలు ఉన్నాయి. మీకు డ్యాన్స్ కూడా ఏమన్నారు లోకేష్ గారు. నిజమమ్మా, డ్యాన్సులు ఏమన్నారు, పాటలు పాడమన్నారు. ఇంకా పిల్లలతో కూడా పాటలు పాడించాలి. పిల్లలతో పాటు మీరు డ్యాన్స్ చేయాలి. అంటే అర్థం ఏంటి? స్నేహం, పూర్వక వాతావరణం ఇక్కడ కలెక్ట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. తర్వాత మా పిల్లలు ఎలా చదువుతున్నారు, మా పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి, ఫ్యూచర్లో ఏంటవుతాడు అనేది టీచర్స్తో బంధాలు పెంచుకోవడానికే ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం. ఈరోజు మరి ఎటువంటి సిద్ధులు విడిచిపెట్టాలి. ఎందుకు మన పిల్లలతో మనం ఉన్నాం కదా, దానికోసం మరి సిగ్గుపడాల్సిన పనేం లేదు. చక్కగా ఇక్కడికి వచ్చి మాట్లాడితే మన పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, హెచ్ఎం గారు ఉన్నారు, సమాధానాలన్నీ కూడా చక్కగా మనకు తెలియజేస్తారు. తర్వాత ఇంకో కార్యక్రమం ఉంది. మన పిల్లలకి మన టీచర్స్, మన సార్స్ సక్రమమైన మార్గంలో తీసుకున్నప్పుడు కూడా మన బాధ్యత కూడా ఉంది. మన పిల్లలు